హాయ్ అండి. మన అమ్మమ్మ టీవీలో ఈరోజు కిట్టి పార్టీ గురించి తెలుసుకుందాము. మేము జనవరి 19, 2022లో స్టార్ట్ చేసినాం. 14 మందిమి, ఒక్కరు 1000 రూపాయల చొప్పున, ఎవరికి కూడా కమిషన్ ఇచ్చేది లేదనమాట. సో అందరి పేర్లు కూడా చిట్టీల మీద రాసి డ్రా తీస్తామన్నమాట. ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ నెలలో పార్టీ ఇవ్వాలి. మేము ఓన్లీ స్నాక్స్ మాత్రమే అరేంజ్ చేసుకుంటున్నాం. మరి 3 రకాల గేమ్స్ కూడా పెట్టుకున్నాము. ఒక్క గేమ్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. పార్టీకి వచ్చే ముందు ఏదైనా కలర్ఫుల్ శారీస్ కట్టుకొని రావాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాము. ఎవరైతే చిట్టి వస్తుందో వాళ్ళు మాత్రమే ప్రపోజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం మా ఇంట్లో కిట్టి పార్టీ పెట్టినాము. నేను ఎల్లో కలర్ శారీని ప్రపోజ్ చేసిన. భలే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎవరంటే చెప్పమ్మా మళ్ళీ పిలిసేదెందుకో రండి రండి దయచేయండి మాకెంతో సంతోషం సుమండి రండి 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 దయచేయండి పాల్గొనండి. ఇక సెకండ్ టైం ఏం చేసినామంటే 14 మందిమే ఈసారి 2000 రూపాయలు వేసుకుంటున్నాము. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ పైన ఎట్లా చెప్పుకున్నామో అట్లా అనమాట. అయితే అన్నదాత సుఖీభవ అని ఈసారి లంచ్ అరేంజ్ చేసుకుంటున్నాము. 14 మంది ఒకరింట్లో భోజనాలు చేస్తూ ఉంటే అసలు భలే ఎంజాయ్ అనిపిస్తుంది. ఇట్లా ఒక 1 ఇయర్ కంప్లీట్ అయింది. కాగానే మార్చి 8వ తారీఖు రోజున మహిళా దినోత్సవం ఉంటుంది కదా, అది పురస్కరించుకొని మాకు మేమే శాల్వాలతో సన్మానం చేసుకున్నాం. ఎంత సంతోషం అనిపించిందో. ఇదే కాకుండా ఇండ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే అనుకోండి, బారసాలు అనుకోండి, ఏదైనా దేవుడి పూజలు అనుకోండి, ఎక్కువ మందిని పిలిచి మనం ఫంక్షన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే కూడా ఈ 14 మెంబర్స్కి సంబంధించినటువంటి వాళ్ళని పిలుచుకొని చిన్న ఫంక్షన్స్ కూడా మేము చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇట్లా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతుంటాము. ఇద్దరు పేరు ఉండాలి. కింద పడకుండా అక్కడ లైన్ చేశాను. ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్ లైన్ ఉంది అక్కడ. హాయ్ అండి, నా పేరు సంధ్య. మాది హైత్ నగర్ శివ మిల్స్ కాలనీ. గత 2 ఇయర్స్గా కిట్టి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా అందరికీ ఈ ఇన్స్పిరేషన్కి కారణం పూలమ్మ మేడం. పూలమ్మ మేడం గారికి మెనీ థ్యాంక్స్. మా అందరిని ఒక తాటి మీద నడిపించారు. మా అందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నారు. కిట్టి పార్టీ చేయకముందు ఎవరు ఏంటో అనేది ఎవరికి తెలియదు. అందరం ఒకే కాలనీలో ఉంటున్నప్పటికీ కూడా ఒకరికొకరికి పరిచయం అంతగా లేకుండే. సో ఇప్పుడు ఈ కిట్టి పార్టీ వల్ల మా అందరికి ఒక బాండింగ్ ఏర్పడింది. చాలా చక్కని ఆటలు, చిన్న పిల్లల్లాగా మా ఏజ్ని కూడా మర్చిపోతున్నాం. మేము ఎంతో చక్కగా ఆడుకుంటున్నాం. మా అందరిలో ఎంతో ఫ్రెండ్షిప్ పెరిగింది. కష్ట సుఖాలు మాట్లాడుకోగలుగుతున్నాం. చాలా ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నాం. ఎంతో స్ట్రెస్లో ఉన్న మేము ఈ ఒక్కరోజు మేము ఎంతో హ్యాపీగా జాలీగా గడిపి అన్ని సమస్యల్ని మర్చిపోతున్నాం. కొత్తగా మాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. మా వయసును కూడా మర్చిపోయి ఈ
పార్టీ ఎప్పుడు వస్తుందా, అందరం కలిసి ఎంత మంచిగా గేమ్లు ఆడుకుంటామా అనే ఆలోచనతోటి ముందుకు సాగుతుంది. ఆనందంలోనే ఇవన్నీ సాధ్యమవుతాయి అనేది ఒకటి నిరూపించుకున్నాము. దీనివల్ల చాలా మందికి ఇన్స్పిరేషన్ రావాలి మానవులు. చాలా సంతోషం అండి. ఇక్కడికి కొత్త కాలనీకి వచ్చినందుకు నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అక్కడ మర్చిపోలేకపోయిన బాధ ఉండా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ దొరికిన నాకు ఫ్రెండ్స్ అనేది సంతోషపడుతున్నాను. చాలా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ నాకు ఆఫర్ ఇచ్చింది శ్రీలత. ఫస్ట్ చెప్పగానే ఓకే చెప్పేశాను. హాయ్ అండి, నా పేరు మాధురి. నా పేరు మంజుల. మేమిద్దరం టీచర్స్ని అండి. నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తాను. నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ని. 3 years అయిందండి నేను ఈ కాలనీకి వచ్చిన కొత్తలో అనిపించేది ఎంత ఏందో అంటే లోన్లీగా అనిపించేది. ఎక్కడో దూరంగా వచ్చి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు లోన్లీగా అనిపించేది. పూలమ్మ మేడం గారు ఫోన్ చేసి కిటీలో జాయిన్ అవుతావరా అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అందరినీ గ్యాదర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంతకుముందు కూడా మీ ఫ్రెండ్స్ని ఇట్లా కొంచెం కిటీస్ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా కాలనీ వాళ్ళతోని మనం అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని హ్యాపీ అనిపించింది. ఓకే అన్నాం. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా చిన్న పిల్లల్లాగా ఆడుతుంటారు. గేమ్స్లో మాత్రం ఫన్నీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫొటోస్ దిగుతున్నాం, వీడియోస్ చేసుకుంటున్నాం, మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాం. దీనివల్ల చాలా మాకు ఎంటర్టైన్మెంట్ ఉంది, రిలాక్సేషన్ ఉంది లైఫ్లో. ఇంకా ఎన్నో ఇయర్స్ మేము అందరం ఇలాగే కలిసి కిట్టి పార్టీని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.